నమస్తే మేడం, వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ఫస్ట్ మీ పేరు? నా పేరు జ్యోతి అమ్మ. రెడ్ క్రాస్లో పనిచేస్తాను నేను, సోషల్ వర్క్. సోషల్ వర్క్. చూస్తున్నారు కదండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎలక్షన్స్ గురించి ఒక 2 మాటలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయిన కారణంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ఉంది. దాదాపుగా చాలామంది యువ నాయకుడి చేతిలో భవిష్యత్తును పెట్టిన అసమర్థుడైన సీఎం గారు అన్నట్టు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏం లేదండి. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇచ్చిన నవీన్ యాదవ్ చాలా సోషల్ వర్కర్. చిన్నప్పటి నుంచి ప్రతి గల్లీలో వాళ్ళు తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి మాసు క్లాసు 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ బాబు చాలా పని చేస్తాడు కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అతి కనుక. సోషల్ వర్క్ చేసి రాజకీయ అనుభవం లేదు, ఇంత పెద్ద నియోజకవర్గంని ఒక యువ నాయకుడి చేతిలో పెడితే, అనుభవం లేని చేతగాని వాడి పెడితే. రాజకీయ అనుభవం చాలా మంచి చదువుకున్నాడు, అన్ని విషయాల్లో కూడా అన్ని తెలిసిన అబ్బాయి చిన్నవాడు, యంగ్. ఇప్పుడు యూత్ అంతా ఆయన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి వాళ్ళ బాధ ప్రతి గల్లీలో సినిమా వాళ్ళ కాడ నుంచి, కార్మికుల కాడ నుంచి, పిల్లలు ఎలిమెంటరీ వాళ్ళ కుటుంబం సన్నిహితంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్న కుటుంబాలేను. కాకపోతే మేము మా రూట్ వేరు, ఇక్కడ వేరే ఉంటాము. ఎప్పుడన్నా కలుస్తుంటాం, అంత ఇదిగా అన్నది కాదులే. కానీ అంటే నవీన్ యాదవ్ గారి పైన రౌడీ షీటర్స్ కేసులు, వాళ్ళు రౌడీలు, ఒక రౌడీ చేతుల నాయకత్వం పెడితే ప్రజల్ని ఎలా ముందుకు నడిపిస్తాడు అనేది కూడా అంటున్నారు. దానిపై మేము ఇప్పుడు జనాలకి మంచి చేస్తే, ఇప్పుడు నీవు ఎవరో ప్రాబ్లంతో వస్తారు, ఎవరి కోసం రౌడీలు అవుతారు? పక్కన వాళ్ళు ఎవరన్నా కొట్టినప్పుడు వీళ్ళు వాళ్ళని సేవ్ చేస్తే వాళ్ళు రౌడీ, వాళ్ళ జోలికి పోవద్దు అంటారు. అట్లా చిన్న చిన్న కంప్లైంట్స్, కామెంట్స్ వస్తుంటాయండి, కామనే. అది పెద్ద విషయంగా తీసుకోవద్దు. పార్టీ గెలిచినాక అన్నీ మాట్లాడతాము. నవీన్ యాదవ్ గారు ఇక్కడ గెలుస్తారని మీరు అనుకుంటారు? 100% గెలుస్తారమ్మా. ఎందుకంటే పెద్దలు, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా ఆయనకి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అండ ఉంది ఆ బాబుకి. తప్పకుండా నవీనే గెలుస్తాడని అందరు అనుకుంటున్నారు, మేము అన్నది కాదు. ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్ కానీ, చుట్టుప్రక్కల గ్రామాలు కానీ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరు అంటే నవీనే గెలుస్తాడని చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ అంటే మీకు సన్నిహితంగా ఉండే కుటుంబం కాబట్టి, ఒకవేళ జూబ్లీ హిల్స్లో తన కనుక గెలిస్తే మొట్టమొదటిగా ఎటువంటి కార్యక్రమం చేపడతారు? మొట్టమొదటిగా ప్రత్యేకంగా చేసే కార్యక్రమాలు ఏమైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చడానికి బాబు కృషి చేస్తున్నాడు. ఇంకా చేస్తారు, ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు రేవంత్ అన్న. ఈ గ్రౌండ్ వర్క్లు ఏంటంటే జనాలకి కనిపించట్లేదు ఆయన చేసేది, కానీ కొన్ని రోజులు ఉన్నాక అందరికి తెలిసిపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా తయారవుతుంది, ఇంత బలంగా చేస్తున్నాడు. ఒక ఇచ్చిన హామీలల్లా రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలల్లా ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేరుస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అంటారమ్మా, ఎన్నో అంటారు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో బాధలు వస్తాయి, ఒక గోడ కట్టేటప్పుడు పునాది తీస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లానే పని చేసేటప్పుడు కనపడదు, కట్టినాక తెలుస్తుంది ఆయన నిలువేందో. రేవంత్ అన్న ఈ కాంగ్రెస్ పార్టీని ఎంత డెవలప్ చేస్తున్నాడు అన్నది ప్రతి ఒక్కరు వాళ్ళ నోట్లో నుంచి చేసి ఒప్పుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న చెట్టు పెట్టంగానే ఫలించదు, దానికి కొద్ది టైం వస్తుంది. టైం వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏం చేస్తారమ్మా? 10-15 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వాలు ఏం చేయలేదు. 2 ఏళ్లలో ఏం చేయగలుగుతున్నారు? చేస్తున్నారు. డబ్బులు లేని ప్రభుత్వంలో వచ్చారు వాళ్ళు. డబ్బులు కావాలి, ఫ్రీ బస్ పెట్టారు, అక్కడ డబ్బులు రావు. ఇక చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అందరికీ డబుల్ బెడ్రూమ్స్ అని ఇల్లులు ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు, అన్నీ చేసే కాడ జరుగుతున్నాయి. కొంతమందికి జరగలే, కొంతమంది జరుగుతున్నాయి. అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట ఇస్తే తప్పదు. ఇందిరమ్మ కాడ నుంచి, ఇందిరమ్మ ఇల్లులు మొదలు పెట్టిందే ఇందిరమ్మ గారు పెట్టారు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్తారు లోకల్లో. అన్నీ నడుస్తాయి, అన్నీ మంచిగా అవుతాయి. నవీన్ గెలిచినాక నేను పూర్తి ఇంటర్వ్యూ ఇస్తే అప్పుడు చెప్తానమ్మా. ఒక మంచి సోషల్ వర్కర్, ప్రజల మనసులను గెలుచుకున్న నవీన్ యాదవ్ ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తాడని తను ఖచ్చితంగా చెప్తున్నారు. సెకండ్ ఇంటర్వ్యూ పూర్తిగా మనకు నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత
పూర్తిగా డీటెయిల్గా చెప్తానని ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం.